హలో ఫ్రెండ్స్, మేము మీ ప్రేరమ్ కపుల్. ఈరోజు మేము గులాబ్ జామ్స్ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామో చూడండి. గులాబ్ జామ్ చెయ్యవా? ఓకే నాన్న, చేస్తాను. ఇది మా ఇంట్లో సంగతి. మా హస్బెండ్ వచ్చి వాళ్ళ మమ్మీకి గులాబ్ జామ్ చేయమని చెప్పారు. ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొచ్చారు. ఇదేమీ స్పాన్సర్డ్ కాదు. సో ముందుగా మేము ఆ గులాబ్ జామ్ పౌడర్ అంతా కూడా ఒక గ్లాస్లో వేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ పౌడర్ వచ్చిందనుకోండి, దానికి 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్తో మనం ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే చపాతీ ముద్ద అంతా టైట్గా ఏం అవసరం లేదు, కొంచెం లూజ్గా చేసేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పాకం పెట్టుకోవాలి. పాకంకి ఒక గ్లాస్ పౌడర్ అనుకోండి, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది మనం స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. వన్స్ అది మరుగులంతా వస్తున్నప్పుడు అది సిమ్లో పెట్టాలి. దీనిలోపు మనము పక్కన గులాబ్ జామ్స్కి బాల్స్ చేసుకుందాం. దానికి ముందుగా ఇలా బాల్స్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేతికి నెయ్యి రాసేసుకొని, 2 చేతులకి నెయ్యి రాసేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంటాం. ఆ చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో మనం అన్ని బాల్స్ కూడాను మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మేము 2 రకాల షేప్స్ చేసాం. ఆ 2 షేప్స్ మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఇలా చూడండి, పాకం ఎంత చక్కగా మరుగుతుందో. అలా మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే పాకం కొంచెం మంచిగా తయారవుతుంది. ఈలోపు మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ కూడాను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నప్పుడు అది స్లోగా కలర్ మారుతుంది. సో కలర్ కంప్లీట్గా మారినంత వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, స్టార్టింగ్ ఈ వైట్ కలర్లో వచ్చింది, తర్వాత ఇంకొంచెం కలర్ మారింది, అక్కడ నుంచి ఇంకొంచెం రోస్ట్ కలర్లోకి మారింది. ఇంకా అలాగే చూడండి, ఇక్కడ మేము పాలకాయల షేప్లోని, బాల్స్ షేప్లోని అలా 2 షేప్స్లో మేము చేసుకున్నాం. చూడండి, ఇంకొంచెం షేప్ ఓకే బట్ ఇంకొంచెం బ్లాక్ అయితే మనకు టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం అవి తీసుకెళ్ళి పాకంలో వేస్తాం. పాకంలో వేయగానే మళ్ళీ మూత పెట్టేస్తాం, ఎందుకంటే పాకం చల్లగా అయిపోతుంది కదా. సో అలాగా ట్రిప్కి మనం ఫ్రై చేసినవన్నీ కూడాను గులాబ్ జామ్ పాకంలో వేసేస్తాం. సో అంత వేసిన తర్వాత చూడండి, యాక్చువల్గా మాకు చాలా రోస్ట్గా చాలా అందంగా వచ్చాయి, బట్ వీడియోలో కొంచెం కలర్ తక్కువ వచ్చాయి. బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ.